హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే ఫార్ములాస్ ట్యాబ్లో ఫార్ములా ఆడిటింగ్. ఓకేనండి, ఈ ప్యానల్లో ఇక్కడ ఉండే ఆప్షన్స్ మొత్తం నేర్చుకుందామండి. ఓకేనా, ఇక్కడ కనపడే ట్రేస్ ప్రెసిడెన్స్, ట్రేస్ డిపెండెంట్స్, రిమూవ్ యారోస్, షో ఫార్ములాస్, ఎవాల్యూట్ ఫార్ములా, ఈ ఆప్షన్స్ మొత్తం ఇప్పుడు ఎలా వర్క్ చేయాలనేది చూద్దామండి. చూడండి, ఇప్పుడు నేను ఒక నార్మల్గా ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాను, చూద్దాం. ఫస్ట్ చూడండి, నార్మల్గా చూడండి. ఇక్కడ నేను 10 అనే వాల్యూ వేసాను, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 30. ఓకేనా, అంటే 3 సెల్స్లో నేను కొన్ని వాల్యూస్ వేసాను. ఇప్పుడు ఇక్కడ అంటే C3లో ఈ మూడింటిని ఎడిషన్ చేస్తున్నా. ఓకేనా, ఈక్వల్ టు 10 + 20 + 30 ఎంటర్. ఆటోమేటిక్గా వాల్యూ వచ్చిందా రాలేదా, అంటే ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నా. ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ టు 20 ప్లస్ ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది చూసారా 16, దాన్ని ఎంటర్. ఇక్కడ 80 వచ్చింది. ఓకేనండి, ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే ఈ 60 అనే ఆన్సర్ ఎలా వచ్చింది, 10, 20, 30 ఈ మూడింటిని ఎడిషన్ చేస్తే వచ్చింది. మరి ఇక్కడ 80 అనే ఆన్సర్ ఎలా వచ్చింది, 20 + 60 ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే వచ్చింది. ఓకేనండి, మీరు కరెక్ట్గా చూస్తే ఈ 10, 20, 30 ఈ మూడింటిని మనం డైరెక్ట్గా వేసామండి. 60, 80 డైరెక్ట్గా రాలా, అంటే ఒక ఫార్ములా యూజ్ చేయడం ద్వారా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నేను స్టార్టింగ్ చెప్పే ఆప్షన్ ఏంటంటే ట్రేస్ ప్రెసిడెంట్స్. ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దామండి. చూడండి, ఇప్పుడు నేను ఈ సెల్ని సెలెక్షన్ చేశాను. ఓకేనా, ఈ సెల్ అంటే ఈ సెల్లో ఉన్న వాల్యూ ఎలా వచ్చింది, ఈ 3 సెల్స్ ఎడిషన్ చేయడం ద్వారా వచ్చింది. ఓకేనండి, అంటే ఒక ఫార్ములా అప్లై చేసిన సెల్లో ఓకేనండి ఏ సెల్స్కి అయితే లింకింగ్ ఉందో ఆ సెల్స్ని ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తుంది. ఏది, యారో మార్క్స్ ద్వారా. ఓకేనా, ఎలా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ 60 అనే సెల్ని సెలెక్షన్ చేసి ట్రేస్ ప్రెసిడెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ఇదిగోండి, డిస్ప్లే చేస్తుందా లేదా, అంటే ఈ సెల్ అనేది ఏ సెల్స్కి లింక్, అంటే ఈ సెల్లో ఉన్న 60 అనే ఆన్సర్ రావడానికి కారణమైన సెల్స్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, ఇప్పుడు యారో కీస్ని అంటే యారో మార్క్స్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ రిమూవ్ యారోస్ అనే ఆప్షన్ ఉందా, దాన్ని ప్రెస్ చేయండి, రిమూవ్ అయిపోతాయి. అలానే ఇక్కడ 80 అనే వాల్యూ రావడానికి కారణం ఏంటండి, 20, 60 ఈ రెండింటిని ఎడిషన్ చేసాం కాబట్టే కదండి 80 అనే ఆన్సర్ వచ్చింది. సో మీరు దీన్ని సెలెక్షన్ చేసి ట్రేస్ ప్రెసిడెంట్స్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి, డిస్ప్లే చేస్తుందా లేదా, 20, 60. ఇప్పుడు మళ్ళీ ఈ రిమూవ్ యారోస్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, ట్రేస్ డిపెండెంట్స్. ఇదేంటంటే ఇప్పుడు ఈ 10 అనే వాల్యూ ఉందండి, ఇది దేని మీద డిపెండ్ అయింది, 60 మీద డిపెండ్ అయింది. అంటే ఇక్కడ 10 అనే వాల్యూ తీసారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయింది, అవునా కదా. కానీ ఇక్కడ ఈ 20 అనే వాల్యూ దేని మీద డిపెండ్ అయింది, 60 మీద డిపెండ్ అయింది, 80 మీద డిపెండ్ అయింది, అవునా కదా. అంటే 60 రావడానికి, అంటే 60 అనే ఆన్సర్ రావడానికి, అలానే 80 అనే ఆన్సర్ రావడానికి 20 కూడా కారణమైంది. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను 10 అనే సెల్ని సెలెక్షన్ చేసి ఇక్కడ ట్రేస్ డిపెండెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేశా. ఇదిగోండి, డిస్ప్లే చేసిందా లేదా యారో మార్కు. మళ్ళీ రిమూవ్ యారోస్ అనండి, రిమూవ్ అయింది. అలానే 20ని సెలెక్షన్ చేసి ట్రేస్ డిపెండెంట్స్ అన్న, ఇదిగో చూడండి 60ని 80ని రెండు చోట్ల యారో మార్క్ చూపించింది. ఓకేనా, ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే ట్రేస్ ప్రెసిడెంట్స్ అనేది దానికి కారణమైన సెల్స్ని చూపించింది, ట్రేస్ డిపెండెంట్ అనేది దానికి డిపెండ్ అయిన సెల్స్ని యారో కీస్ ద్వారా అంటే యారో మార్క్స్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. ఈ యారో మార్క్స్ని డిలీట్ చేయాలంటే రిమూవ్ యారోస్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. దీన్ని ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా రిమూవ్ అవుతాయి. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, షో ఫార్ములాస్. ఇక్కడ ఏంటంటే 10 అనేది ఫార్ములా కాదు, డైరెక్ట్గా వేసాం. కానీ 60 అనేది డైరెక్ట్గా వేయలేదు, ఒక ఫార్ములా యూజ్ చేయడం ద్వారా వచ్చింది. ఇప్పుడు నేను ఈ షో ఫార్ములాస్ అనే ఆప్షన్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్సెల్లో నార్మల్గా ఉన్న వాల్యూస్ నార్మల్గానే డిస్ప్లే చేస్తుంది. ఫార్ములా అప్లై చేసిన వాల్యూస్ డైరెక్ట్గా వాల్యూ చూపించకుండా ఫార్ములా చూపిస్తూ ఉంటుంది. షో ఫార్ములాస్ అన్న, ఇదిగోండి, డిస్ప్లే చేస్తుందా లేదా, ఈ విధంగా. మళ్ళీ షో ఫార్ములాస్ అనే ఆప్షన్ని అన్సెలెక్షన్ చేయండి, మళ్ళీ నార్మల్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటండి, ఎవాల్యూట్ ఫార్ములా. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి,
ఇప్పుడు ఈ 60 అనే ఆన్సర్ రావడానికి కారణం 10, 20, 30 అవునా కదా. అసలు ఈ ఏ సెల్స్లో ఉన్నాయి, అది ఎలా క్యాలిక్యులేషన్ చేసింది, అంటే ఎడిషన్ చేసిందా సబ్ట్రాక్షన్ చేసిందా, క్లియర్గా ఈ ఆప్షన్ వల్ల యూజ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 60 అనే సెల్ని సెలెక్షన్ చేసి ఎవాల్యూట్ ఫార్ములా అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాను, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా, ఇక్కడ డిస్ప్లే వస్తుంది చూడండి. అంటే A1 + A3 + A5 ఈ మూడింటిని అంటే ఈ ఫార్ములా యూజ్ చేయడం ద్వారా ఇక్కడ 60 అనే ఆన్సర్ వచ్చిందంట. ఇక్కడ మనకి ఎవాల్యూట్ అనే బటన్ కనబడుతుందా, దీన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి 10, 20 పైన చేంజ్ అవుతుందండి. మళ్ళీ ఎవాల్యూట్ 30, మళ్ళీ ఎవాల్యూట్ అనండి, అంటే 30 + 30 60. అంటే స్టెప్ బై స్టెప్ మీకు ఆటోమేటిక్గా క్లియర్గా చూపిస్తుంది ఎలా ఎడిషన్ జరిగింది, అంటే A1లో A3లో A5లో ఎంతెంత వాల్యూస్ ఉన్నాయి, ఏ ఎడిషన్ చేశారు, ఏ ఆపరేటర్ యూజ్ చేశారు, మొత్తం ఫార్ములాతో సహా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. మళ్ళీ రీస్టార్ట్ అన్నారు అనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చింది, మళ్ళీ క్లోజ్ చేయండి. అలానే A3 సెల్ని సెలెక్షన్ చేయండి, ఎవాల్యూట్ ఫార్ములా అనండి. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేస్తుందా లేదా, A3 + C3 ఈ రెండింటిని ఎడిషన్ చేయడం ద్వారా వచ్చింది. ఎవాల్యూట్ అనండి, ఇదిగోండి 20 అంటే A3 అనే సెల్ 20 ఉందంట. మళ్ళీ ఎవాల్యూట్ని కొట్టండి, 20 + 60 డిస్ప్లే చేస్తుందా లేదా, మళ్ళీ ఎవాల్యూట్ అనండి. ఫైనల్గా 80 అనే ఆన్సర్ వచ్చిందంట. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫార్ములా ఎడిటింగ్ అనే ప్యానల్లో ఈ ఆప్షన్స్ ఈ విధంగా యూజ్ అవుతాయండి. ఓకే వ్యూయర్స్.